సహోదరులు సహోదరులు, మత ప్రచారం నేను చేయటల్లా, మత ప్రస్తావన తీసుకురావటల్లా, కానీ నేను చెప్తుంది మాత్రం వాస్తవం. ఏమిటది? జీవము కలిగిన దేవుడు ఉన్నాడు. మనిషిని ప్రాణంగా ప్రేమించే దేవుడు ఉన్నాడు. ఆ మనిషి ఎదుర్కొంటున్న ప్రతి సమస్యకు పరిష్కారము ఇవ్వగలిగిన దేవుడు ఉన్నాడు. ఈరోజు నువ్వు ఏ సమస్య గుండా వెళ్తున్నావో, ఏ కష్టము గుండా వెళ్తున్నావో, భార్యకు చెప్పుకోలేకపోతున్నావు, భర్తకు చెప్పుకోలేకపోతున్నావు, బిడ్డలకు చెప్పుకోలేకపోతున్నావు, ఇంటిలో ఉన్న వారికి చెప్పుకోలేకపోతున్నావు, ఎవరికి చెప్పుకోలేకపోతున్నావు. ఎందుకని? నీ సమస్య ఎవరికి చెప్పుకోలేని సమస్య. ఒకవేళ చెప్పుకున్నా ఎవరు తీర్చలేని సమస్య. నువ్వు ఎవరికి చెప్పుకోలేని సమస్య, చెప్పుకున్నా తీరనటువంటి సమస్య కలిగి ఉన్నావు. ఎవరెవరో చెప్పిన ప్రయత్నాలన్నీ నువ్వు చేసి చూశావు. ఈరోజు ప్రభు పేరట చెప్తున్నా, ఒక్కసారి యేసుక్రీస్తును ప్రయత్నం చేసి చూడు. ఆయన ఖచ్చితముగా నీకు జవాబిస్తాడు. అనొచ్చు, బ్రదర్ ప్రపంచంలో చాలా మంది దేవుళ్ళు ఉన్నారు బ్రదర్, అంతమంది దేవుళ్ళు చేయలేని దాన్ని యేసే చేస్తాడంటారా? వినండి బ్రదర్, మందుల షాపులో చాలా మందులు ఉంటాయి బ్రదర్, అన్నీ నీ రోగానికి పనిచేయవు. ఒకే ఒక్క మందు పనిచేస్తుంది. అన్ని మందులుగానే కనిపిస్తాయి, అన్ని మందుల షాపులో మందులు ఉంటాయి, కానీ నీ రోగాన్ని మాత్రం బాగు చేసే మందు ఒకటే. ఈ లోకంలో మనిషికున్న రోగాన్ని, మనిషికున్న పాపాన్ని బాగు చేసే మందు ఒకటే, అది ప్రభువైన యేసుక్రీస్తు. ఎన్నో మందులు వాడావు, ఎన్నో ప్రయత్నాలు చేశావు, జవాబు దొరకలా. అందుకే అంటున్నా, ఒక్కసారి ప్రభువును ప్రయత్నం చేసి చూడు. ఒక్కసారి నేను ప్రకటిస్తున్న ఈ జీవము కలిగిన ప్రభువుకు ప్రార్థన చేసి చూడు. నీకున్న సమస్యను, నీకున్న కష్టాన్ని, నువ్వు ఏ పాపిష్టి స్థితిలో బానిసవై బందీవై జీవిస్తున్నావో ఆ స్థితిలోంచి బయటకు రావాలి అని ఆశిస్తున్నట్లయితే ప్రభువుకు ప్రార్థన చేసి చూడు. ఆనాడు సిరియా దేశపు సైన్యానికి అధిపతి అయిన నయమాను యూదుడు కాదు, యెహోవా నమ్మినవాడు కాదు. సిరియా దేశానికి వాళ్ళ సంప్రదాయాలు, వారి నమ్మకాలు, వాళ్ళ దేవుళ్ళు వారికి ఉన్నారు. వారు కలిగిన విశ్వాసము, వారి కలిగిన నమ్మకాలు నయమానును బాగు చేయలేకపోయినవి. కాబట్టే చివరి ప్రయత్నం చేశాడు. ఏమిటి ఆ ప్రయత్నం? యెహోవా దగ్గరకు వచ్చాడు.